మరియమాత పూజిత మాసము 7వ దినము. అంశం: గాబ్రియేలు దూత మరియమ్మ గారికి మంగళవార్త చెప్పుట. మొదటిది, కన్య మరియమ్మకు తెల్పబడిన శుభవార్తలో సర్వేశ్వరుడు మానవులపై తనకున్న ప్రేమను వెల్లడి చేసెను. రెండవది, సుతుడగు దేవుడు తనను తాను తగ్గించుకొనెను. మూడవది, శృంగార వనములో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ప్రారంభము. మొదటిది, కన్య మరియమ్మకు తెల్పబడిన శుభవార్తలో సర్వేశ్వరుడు మానవులపై తనకున్న ప్రేమను వెల్లడి చేసెను. పితయైన సర్వేశ్వరుడు తనతో సమానమగు పుత్రుడైన దేవుని మానవ రక్షణార్థమై ఈ లోకమునకు పంపదలచెను. తన దూతయగు గాబ్రియేలు సన్మనస్కుని కన్య మరియమ్మ వద్దకు పంపి శుభవర్తమానము ద్వారా తన అభీష్టమును ఆమెకు తెలియచేసెను. తన ఏకైక కుమారుడగు పుత్రుడైన దేవుని ఈ లోకమునకు కన్య మరియమ్మ ద్వారా పంప చిత్తగించుటలో పితయైన దేవునికి మానవాళిపై గల ప్రేమ బహిర్గతమగుచున్నది. మానవులు తాము పాపము చేసి దేవునికి ద్రోహులై ఆయన అవమానమునకు దుఃఖమునకు కారకులైరే. ఆ అవమానము దుఃఖము అంతులేనిది, మహా గొప్పది, మితిలేనిది. మితిగల మానవుడు మితిలేని ప్రాయచిత్తము దేవునికి చెల్లింప శక్తుడు కాడు. పరిమితి లేని వాడొక్కడే ఆ ప్రాయచిత్తము చెల్లించగలడు. అట్టి పరిమితి లేనివాడు దేవుడే. మానవులపై దైవ కోపము చల్లారుటకు, మానవులు చేసిన పాపములకు పరిహారము చెల్లించుటకు, మానవులను రక్షించుటకు మానవ మాతృడు చాలడు. అందుకే దైవ స్వరూపి అయిన పుత్రుడైన సర్వేశ్వరుని లోకమునకు పంప పితయైన సర్వేశ్వరుడు చిత్తగించెను. మానవులపై దేవునికి గల అపారమైన ప్రేమయే దీనికి కారణము. పుత్రుడగు దేవుడు తన రక్తమును చిందించి తన ప్రాణమునే మానవుల కొరకు బలి చేసి మనకు పాప పరిహారము చెల్లించవలసి వచ్చినది. పాపమెంత ఘోరమైనదో దానికి మానవుడెంత దుర్భరమగు పరిహారము చెల్లించవలెనో పుత్రుడగు దేవుని మరణము ద్వారా తెలియగలదు. రక్షకుడగు క్రీస్తు తన రక్తము చేత మానవాళి పాపములను ప్రక్షాళనము చేసెను. అందువలన మనము ఆయనను స్తుతించి నిత్య కృతజ్ఞతలు పాడవలెను. పాప ఫలితమెరిగి దానిని విసర్జింప ప్రయత్నించుదము. ప్రేమగల దేవునికి ప్రతి ప్రేమను చూపుదము. రెండవది, సుతుడగు దేవుడు తన్ను తాను తగ్గించుకొనెను. పుత్రుడైన సర్వేశ్వరుడు కన్య మరియమ్మ గర్భమున ఉద్భవించి మహోన్నతమైన తన అంతస్తును హీనమైనదిగా చేసుకొని తనను తాను పూర్తిగా తగ్గించుకొనెను. మహోన్నతమందు స్వర్గ మహిమలు పొందుచు నిత్య దూతల గణములచే పూజింపబడచు జరా మరణ బాధలకతీతుడై ప్రకాశించువాడు తన స్వర్గమును స్వర్గమందలి సర్వ మహిమలను వదలి ఈ భూలోకమున ఒక సామాన్య పేదరాలి గర్భమున ఉద్భవించి ఆకలి దప్పులకు, వ్యాధి బాధలకు, మరణమునకు ఇష్టపూర్తిగా నొప్పుకొని వాటిని అందరి మానవుల వలె తానును లోబడెను. దైవత్వమందలి ఘనత మానవత్వపు హీనతకు లొంగిపోయెననుట ఇహపరములందును హాస్యాస్పదమనిపించును. దైవమే దిగివచ్చి తనను తాను తగ్గించుకొని వినమ్రతను ప్రేమతో నేర్పుచుండగా ఒక పురుగుతో సమానమై భూమిపై సంచరించు మానవుడు అహంకారి అయి గర్వాంధుడై తన నీచత్వమును దేవుని ఔన్నత్యమును తెలుసుకొనకుండుట మిక్కిలి ఆశ్చర్యకరమును విషాదకరమునై ఉన్నది. తనను తాను తగ్గించుకొననివాడు దేవునికి విధేయుడు కాలేడు, ఆయనకు ప్రీతిపాత్రుడు కాజాలడు, ఆయన రక్షణ ఫలములను పొందజాలడు. తనను తాను తగ్గించుకొని జీవించుటకు సహాయపడుమని దేవమాతను, ఆమె పుత్రుడగు క్రీస్తు ప్రభువును వేడుకొందము. మూడవది, శృంగారవరములో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ప్రారంభము. శృంగారవనమునందు పలు రకముల ఫలములు ఫలించును. అయినను నీతిగల దేవుడు ఆది తల్లిదండ్రులకు ఒక పండును చూపి, మీరు ఈ ఫలమును భక్షించి పాపము కట్టుకొనకుండునట్లు
దీనిని నిషేధించుచున్నాను అని ఆంక్ష పెట్టెను. కానీ పిశాచి ప్రేరణకు లోబడి వలదన్న ఫలమును భక్షించి ఆదాము ఏవలు దేవుని కోపాగ్నికి గురి అయ్యిరి. అయినను కరుణగల దేవుడు మరుక్షణమే వారిని మన్నించి పిశాచి వైపు చూచి, ఇదిగో, ఈనాడు ఈ స్త్రీని సఖ్యపరచుకుని నీవు దానిని లోబరుచుకుంటివి, దానిని అధిగమించితివి. కానీ చూడుము, నీకును ఒక స్త్రీకిని నిరంతరము తీరని ద్వేషము పుట్టించెదను. ఆమె నీ తలను నలుగద్రొక్కి నిన్ను అధిగమించును అనెను. దేవుడు మానవ రక్షణార్థము లోకరక్షకుడుగు క్రీస్తును ఈ లోకమునకు పంపెదనని ఈ మాటల ద్వారా మానవాళికి వాగ్దానము చేసెను. మరియమాతకు గాబ్రియేలు పలికిన శుభవర్తమానములో ఆనాడు శృంగార వనములో లోకరక్షకుని పంపుదునన్న దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుట ప్రారంభమైనది. తనకు జన్మింపబోవు క్రీస్తు వలన మరియమాత పిశాచిని అధిగమించి దానిపై జయము పొంది దాని తలను నలుగద్రొక్కుచు, ఇది సర్వేశ్వరుడు మరియమాతకిచ్చిన మహావైభవము, ఘన విజయము, మహావిజయము. మానవాళిని విమోచించుటకై దేవుడు ఆమెను ఎన్నుకొనిరి. కన్యమరియమ్మ పేరు తన గ్రామమైన నజరేతులో కూడా పట్టున 10 మందికి కూడా తెలియదు. ఎవరో కొద్ది మంది మాత్రమే ఆమె పేరు తెలిసి ఉంటిరి. అట్టి ప్రాధాన్యత లేని కన్యమరియకు దేవుడు తన దూత ద్వారా లోకరక్షకుని శుభవర్తమానమును తెలిపినప్పుడు ఆమె గర్భము ధరింపగా అప్పటి నుండి ప్రపంచములోని తరతరములు ఆమెను భాగ్యశాలి అని, సౌభాగ్యశీలి అని పొగడిరి. అట్టి మరియమాత సౌభాగ్య భాగ్యములను విన్న మనము సంతోషముతో ఆమె చెంత చేరి ఆమెను పొగడి స్తుతించుట ఎంతైనను సమంజసము, అద్భుతము. క్రీస్తు ప్రభువు కన్య మరియమ్మ నుండి జన్మించినందుకు జ్ఞాపకార్థముగానే మనము ప్రతిదినము త్రికాల జపమును 3 వేళలా చెప్పుకొందుము. పూర్వము ఈ జపమును పెద్ద పండుగ దినములందు మాత్రమే చెప్పుకొనిడివారు. పండుగ దినము సాయంకాలమున గుడిగంట కొట్టగానే ఆ గంట శబ్దము విని క్రీస్తువులందరూ మోకాళ్ళూని దేవమాతకు స్తోత్రముగా 3 సార్లు మంగళవార్త జపమును చెప్పుకొనిడివారు. ఈ మంచి అలవాటు 1327వ సంవత్సరమున పోపుగారిచే ప్రారంభించబడినది. కాలక్రమమున ఈ త్రికాల జపము దినమునకు 3 పర్యాయములు ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములందు వేడుకొనే అలవాటు ప్రపంచమంతటా మెల్లమెల్లగా వ్యాపించినది. పూర్వము ముస్లిములు క్రైస్తవ దేవాలయములను ధ్వంసము చేయుచుండిరి. వారి బారి నుండి రక్షింపమని క్రైస్తవులు దేవమాతను వేడుటయే ఆ అలవాటు ప్రబలమగుటకు కారణము. కాలక్రమమున 3 మంగళవార్త జపములకు తోడుగా కొన్ని ఇతర జపములను కూడా పోపుగారు చేర్చిరి. ఇట్లు కొన్ని శతాబ్దముల క్రింద ప్రారంభింపబడిన ఈ త్రికాల జపము నేడు ప్రపంచమందంతటా వ్యాపించినది. త్రికాలములందు గుడి గంటలు ఒక పద్ధతి ప్రకారము కొట్టబడును. క్రీస్తు ప్రభుని జనన, మరణ, పునరుత్థానములను ప్రతి క్రైస్తవుడు దినదినము మననము చేసుకొనుచు దేవమాతకు మహిమ స్తోత్రములు చెల్లించుచు ఈ త్రికాల జపమును నేటికిని చెప్పుకొనుచున్నారు. ఉదయకాలమున ఈ జపము చెప్పుకొనుటచే ఆ దినము మనకు శుభ ప్రారంభముగా నుండునని తెలుపును. మధ్యాహ్న కాలమున చెప్పు జపము మంచి విశ్రాంతికి, మంచి ఆహారమునకు దేవునికి స్తోత్రమగుచున్నది. సాయం సమయమున దినము యొక్క అంతమును చూపుచున్నది. ఈ సాయం సమయ ప్రార్థన మన జీవిత అంతమును అనగా మరణమును మనకు జ్ఞాపకపరచుచున్నది. మన మరణకాలమున దేవమాత మనకు తోడుగా నుండా ప్రార్థించుచున్నాము. క్రైస్తవ సోదరులారా, మనలో అధిక సంఖ్యాకులు ఈ త్రికాల జపమును చెప్పుకొనుట మరచినారు. దాని అర్థమును మరచినారు. ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములు
మన జన్మ జీవన్ మరణములను జ్ఞాపకపరచుచున్నవే. గుడి గంటలు వినగానే ప్రతి క్రైస్తవుడు త్రికాలములందు ఈ జపము జపింపవలెను. అప్పుడే మనము దినమంతయు దేవుని చెంతనుందుము. ఏ పనిని చేయుచున్నను గంట శబ్దముతో పనిని ఆపి త్రికాలములు జపించుట మన జీవితములకు శ్రేయస్కరములు. జపము. సర్వేశ్వరునిచే మిక్కిలి ఘనముగా తెలుసుకొనబడిన ఓ పరిశుద్ధ మరియమ్మ, పరలోక భూలోకముల రాజ్ఞి, నా యందలి పాప దోషముల మానిన్యముల చేత మిమ్ము సమీపింప అనర్హుడనై సిగ్గు చెందుచున్నాను. నా మనసు విప్పి మీతో సంభాషింప నేను భయపడుచున్నాను. అయినను దేవదూత మీతో పలికిన శుభవచనములను జపింప ఆశగానున్నాను. దేవవరప్రసాదముల చేత నిండిన మరియమ్మ వర్ధిల్లుము. మీకు దేవుడు అనుగ్రహించిన వరముల నుండి నాకును కొంత పాలు అనుగ్రహింప నా కొరకు సర్వేశ్వరుని మనవి చేయుమని మిమ్ము వేడుకొనుచున్నాను. సర్వేశ్వరుడు మీతో ఉన్నారు, సర్వేశ్వరుడు నాతోనూ ఉండునట్లు నా కొరకు వేడుకొనండి. మోక్షమందు మిమ్మును దర్శించి సర్వేశ్వరునితోనూ మీతోనూ నిత్యానందమును అనుభవించు భాగ్యమును నాకు దయచేయుమని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమెన్. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ చేయి విడువబడినట్లు ఎన్నడూను లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును విసర్జింపక దయతో విననవదరించండి. ఆమెన్. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తుకొని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తుకొని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తుకొని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. ఆమెన్. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ఆమెన్. పరిశుద్ధ పోపు గారు మే మాసమునకు ఇచ్చినటువంటి ప్రార్థనను ఇప్పుడు జపించుదాము. దేవుని తల్లి అయిన ఓ పరిశుద్ధ మాత, మీ రక్షణకై పరుగుడి వచ్చుచున్నాము. అత్యంత బాధాకరమైన ఈ సమయంలో యావత్ ప్రపంచం శ్రమలు మరియు ఆందోళనతో సతమతమవుతున్నది. ఈ సమయంలో దేవమాత అయిన ఓ మాత, మా రక్షణ కొరకై మీ శరణు జొచ్చుచున్నాము. ఓ కన్య మరియమ్మ, కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో మీ కృపా నయనాలు మా వైపు త్రిప్పండి. తమ స్వంత వాళ్లను కోల్పోయి బాధలోను విషాదములోను మునిగి ఉన్న వాళ్లను ఓదార్చండి. తమ ప్రియమైన వారి కోసం శ్రద్ధ ఉన్న వారికి, ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, తమ ప్రియమైన వారికి దూరముగా ఉండవలసి వస్తున్న వారికి దగ్గరగా ఉండండి. ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన అనిశ్చిత పరిస్థితులలో ఉన్న వారందరిలో ధైర్యాన్ని నింపండి. దేవమాత అయిన మా తల్లి, ఈ కష్టాలు అన్నీ సమసిపోయి ఆ దేవుని దయ వల్ల శాంతి సమాధానాలు నెలకొలాలని మా కొరకు దయాసముద్రుడైన ఆ పరమ తండ్రిని వేడుకొనండి. బాధితులు వారి కుటుంబాలకు మీ ఊరట కలిగించున్నట్లు కానాపల్లెలో మీ కుమారుని వేడిన విధముగా వేడండి. ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది వారికి తోడుగా ఉండి వారు వీరోచిత సేవకు వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రేయింబవళ్ళు వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకం ఉంచుకొనండి. ఈ సమయంలో విశ్వాసులకు సదా సేవ చేస్తున్న దైవజనులను, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ గారా,
ఈ కరోనాకు మందును కనుగొనుటకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశ నాయకులకు అందరూ సంఘీభావముతో మెలుగుతూ కనీస వనరులు కూడా లేని వారికి సహాయము చేసే ఆలోచనను వారికి దయచేయండి. పరమ పవిత్ర మరియమాత పాలకులు తాము ఆయుధాలు తయారు చేయటానికి వినియోగించు ధనాన్ని రాబో కాలములో ఇటువంటి వ్యాధులకు విరుగుడు మందు కనుగొనుటకు వినియోగించున్నట్లు వారి మనస్సులను మలచండి. ప్రియమైన మాత, మేమందరం ఒకే కుటుంబానికి చెందిన వారమని గ్రహించున్నట్లు చేయండి. విశ్వాసములోను ప్రార్థనలోను బలపడినట్లు దీవించండి. బాధితులకు ఓదార్పైన మరియ తల్లి, బాధలలో ఉన్న వారిని హత్తుకొనండి. తండ్రి తన మహిమకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్ములను రక్షించి ఈ ప్రపంచం మరల సాధారణ స్థితికి వచ్చునట్లు వేడుకొనండి. మా జీవిత యానపు చుక్కానివైన ఓ మరియ తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే కలుగునుగాక. ఆమెన్.